వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాసేపట్లో ఇండియా కూటమి కీలక సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో ఈ భేటీ జరగనుంది. విపక్ష నేతలు హాజరు కాబోతున్నారు. ఇండియా జనబంధన్ పేరుతో ఈ భేటీ నిర్వహించనున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణపైన ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ కీలక భేటీకి హాజరు కానున్నాయి దాదాపు 23 ప్రతిపక్ష భాగస్వామ్య పార్టీలు. ఇండియా కూటమి సమావేశానికి డిఎంకేతో పాటుగా ఆప్ పార్టీలు దూరంగా ఉండబోతున్నాయి. విపక్షాల ఉమ్మడి సమావేశానికి తాము హాజరు కావడం లేదని తేల్చేసింది డిఎంకే. ఇక కాంగ్రెస్ ఉండే ఏ భేటీకైనా వెళ్లేదే లేదంటూ కూడా తేల్చి చెప్తున్నారు స్టాలిన్. ఇండియా జనబంధన్ భేటీకి టీవీకే పార్టీ హాజరుపైనే అసలు ఉత్కంఠ మొదలైంది. తమిళనాడులో టీవీకే పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక ఇండియా కూటమిలో టీవీకే చేరుతుందా లేదా అన్న దానిపైన ఉత్కంఠ ఇంకా కొనసాగుతుంది. కూటమిలో చేరికపైన ఇప్పటి వరకు టీవీకే అధికారికంగా ప్రకటించలేదు. అయితే ముఖ్యమంత్రి విజయ్ భేటీలో పాల్గొంటారా లేదా అన్న దానిపైన మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. ఇటు ఇండియా కూటమిలో అసలు తాము లేవని ఆప్ సంచలన ప్రకటన కూడా చేస్తున్నాయి. కూటమికి షాక్ ఇస్తూ కూడా కీలక భేటీకి దూరం ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్. మొత్తం మీద సమావేశానికి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు టీఎంసీ అధినేత్రి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇండియా కూటమి సమావేశం దాదాపు 10 నెలల తర్వాత అంటే 2025 ఆగస్టులో సమావేశమయ్యారు. 2023లో ఏర్పాటైనటువంటి ఇండియా కూటమి దాని తర్వాత వివిధ మిత్రపక్షాలు చేరడం, కొన్ని మిత్రపక్షాల్లో చీలికలు రావడం, ఇక 2024 సాధారణ ఎన్నికల తర్వాత ఒకసారి సమావేశం అవడం జరిగింది. మళ్ళీ దాదాపు 10 నెలల తర్వాత ఈ రోజు కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో ఈ భేటీ జరగబోతుంది. అయితే ఈసారి కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులే ఇండియా కూటమిలో కనబడుతున్నాయి. 23 పార్టీలతో అతిపెద్ద సమావేశం అయినప్పటికీ అత్యంత కీలకమైనటువంటి భాగస్వామి డిఎంకే ఈ భేటీకి దూరం కాబోతుంది. తమిళనాడులో విజయ్తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పైన డిఎంకే కాంగ్రెస్ మోసం చేసిందని పదే పదే ఆరోపణలు గుప్పించడం, ఒకసారి కేరళ ఇష్యూని పరిశీలించినప్పుడు కూడా బీజేపీ కమ్యూనిస్టులు కుమ్మక్కయ్యారని కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం చేయడం, ఈ మొత్తాన్ని కూడా కమ్యూనిస్టులు కొంతవరకు ఆగ్రహానికి గురి చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు డిఎంకే తమను వదులుకున్నటువంటి కాంగ్రెస్ తో మేమెందుకు ఉండాలి అనేటువంటి కోణంలో ఉంది. అయితే డిఎంకే రాని సమావేశానికి టీవీకే వస్తుందా, ఇండియా కూటమిలో టీవీకే చేరుతుందా, లేదా తమిళనాడులో మాత్రమే ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యంగా ఉండబోతుందా అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అయితే ఈ రోజు జరిగేటువంటి ఇండియా భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇండియా కూటమి భేటీ దాదాపు 10 నెలల తర్వాత సాగుతుంది. డిఎంకే అయితే మేము రావని తేల్చేసినటువంటి వైనం, అసలు టీవీకే వస్తుందా, టీవీకే ఇండియా కూటమిలో చేరబోతుందా? అసలు ఈ క్వశ్చన్ కి బలమైనటువంటి సమాధానం కూడా అవసరమైనటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ ఏంటి? టీవీకి ఇండియా కూటమిలో చేరుతుందా లేదా అనే అంశంపై ఇప్పటికి కూడా స్పష్టత రాలేదు. ఎందుకంటే ఈ సమావేశానికి విజయ్ హాజరవుతాడా లేదా, లేక విజయ్ తరఫున పార్టీకి సంబంధించిన అదవర్జున్ కానీ లేదా బుస్సి ఆనంద్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా హాజరవుతారనేది కూడా జాతీయ స్థాయిలో ఒక చర్చ అవుతుంది. ఇక్కడ ప్రధానంగా విజయ్ కి ప్రస్తుతానికి తనకు వచ్చిన ఒక రాజ్యసభ సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆయన త్యాగం చేశారు. ప్రస్తుతానికి అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ విజయ్ పార్టీకి ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. రాబోయే రోజుల్లో ఆయనకు రాజ్యసభ స్థానాలు వచ్చే అవకాశం, ప్రస్తుతం ఉన్న ఎంపీ సీట్లో ఏ ఎంపీ సీట్ కూడా ఆయనకు దక్కే అవకాశం లేదు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు జరిగే వరకు ఆయనకు లోక్సభలో దాదాపు ప్రాతినిధ్యం వహించేది, కేవలం రాజ్యసభలో మాత్రం ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో రాజ్యసభ సీట్లు ఖాళీ కావడం, వాటిలో టీవీకి సంబంధించిన వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి అత్యంత నమ్మకంగా ఉన్న బలమైన నాయకుడు స్టాలిన్. అలాంటి స్టాలిన్ ను కేవలం ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల తర్వాత 5 సీట్లు గెలవడం, ఆ 5 సీట్లతో నేరుగా విజయ్కి మద్దతు ఇవ్వడం, కనీసం మాట మాత్రం చెప్పకోకుండా మద్దతు ఇవ్వడంతో ఒకంత డిఎంకే శ్రేణులు నేరుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. డిఎంకే మిత్రపక్షాలైన కమ్యూనిస్టులు కావచ్చు, బీసీకే కావచ్చు, ఐయుఎంఎల్ లాంటి పార్టీలు నేరుగా స్టాలిన్ తో కలిసి రాష్ట్రపతి పాలన రాకోకుండా అడ్డుకోవాల్సిన నేపథ్యం ఉంది. లేకపోతే తమిళనాడులో బీజేపీ పాలన వస్తుందంటూ చేసిన వ్యాఖ్యలు కలకలపై గత 2 రోజుల నుంచి కూడా స్టాలిన్ దూకుడు పెంచారు. ఈ విజయ్ ప్రభుత్వం 6 నెలలైనా ఉంటుందా, 4 నెలలైనా ఉంటుందా, 3 నెలలైనా ఉంటుందా అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా జాతీయ స్థాయిలో చర్చ అవుతుంది. ప్రస్తుతం మనకు ఇండియా కూటమి సమావేశం నేడు జరుగుతుంది. అయితే ఈ సమావేశానికి అత్యంత నమ్మకస్తుడు స్టాలిన్, మరోపక్క ఆప్ మేము అసలు కూటమిలో ఏమంటే ఆప్ తెగదింపులు చేస్తుంది, మరోపక్క ఇలాంటి సందర్భంలోనే అంటే టీవీకేలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సమావేశానికి టీవీకేని ఆహ్వానించలేదా? అసలు ఆహ్వానించేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా?
సిరాజ్, ఇక్కడ ప్రధానంగా ఆహ్వానం ఖచ్చితంగా పంపించుంటారు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం ఉంది టీవీకేతో నేరుగా తమిళనాడులో అధికార భాగస్వామ్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇండియా కూటమి మీటింగ్ కు ఆహ్వానం పంపించారనే మనకు సమాచారం అనిపిస్తుంది. ఇక్కడ నేరుగా డిఎంకే కూడా సమాచారం పంపించారు. అయితే డిఎంకే నేరుగా లెటర్ రిలీజ్ చేసి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహానికి వారు పాల్గొనే ఏ మీటింగ్ లో మేము పాల్గొన్నాం, మేము కాంగ్రెస్ పార్టీ మాకు ద్రోహం చేసింది, కాంగ్రెస్ పార్టీలో కానీ ఇండియా కూటమిలో కానీ తాము రావాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసిందంటూ స్టాలిన్తో సహా డిఎంకే శ్రేణులు ఒకంత ఆగ్రహం వ్యక్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే ఇండియా కూటమిలో తమలు ఏమంటూ ప్రకటించింది, మరొక స్టాలిన్ ప్రకటిస్తారు. భవిష్యత్తులో ఇండియా కూటమిలో విజయ్ చేరతారా లేదా అనేది ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక చర్చ అయింది. ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు రాజకీయాలు చూస్తే ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు నిలబడుతుంది అనేది కూడా ఒక చర్చ అయింది. ప్రస్తుతం అటు అన్నాడీఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయించడం, ఇటు మాజీ ఎమ్మెల్యేలు చేర్చుకోవడం, విజయ్ తన ప్రభుత్వాన్ని సొంతంగా నిలుపుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఆ ప్రభుత్వాలు సొంతంగా నిలబెట్టుకుంటారా లేదా అనేది మరికొంతకాలం. ఒక్కసారి మనం వెస్ట్ బెంగాల్ కూడా పరిశీలిద్దాం. వెస్ట్ బెంగాల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అంటేనే మాకు కొంతవరకు నష్టం కలిగించేటువంటి పార్టీ అన్న రీతిలో మమతా బెనర్జీ చూసినటువంటి చూపులు కూడా మనం గమనించాం. మరి ఇలాంటి సందర్భంలో ఈ మధ్య కాలంలో ఇండియా కూటమికి మమతా బెనర్జీ దగ్గర అవుతున్నారు, సో కీలకంగా పాత్ర పోషించాలనుకుంటున్నారు అనుకోవచ్చా ఈ రోజు సమావేశం హాజరుపోయిన? సిరాజ్, మమతా బెనర్జీకి ఇండియా కూటమి తప్పితే మరొక ఆప్షన్ లేదు. ఒకప్పుడు మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని ఎలా చూసిందా, ఇండియా కూటమిని ఎలా చూసిందా, తానే నాయకురాలని, తానే లీడర్ని అనే స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసుకునే నేపథ్యం ఉంది. అలాంటిది ఒక్కసారి బెంగాల్లో ఓటమి వచ్చిన తర్వాత మమతా పార్టీ చిన్నాభిన్నమైంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. మరోపక్క లోక్సభ పక్షం కూడా సపరేట్ అయ్యే అవకాశం ఉన్నాయి, మరోపక్క రాజ్యసభ పక్షం కూడా సపరేట్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఏదో ఒక అండ ఉండాల్సిన నేపథ్యంలో మమతా బెనర్జీ తన రాజకీయ స్టాటస్ ని మార్చుకున్నారు. ఆమె ముందు రోజే ఢిల్లీ చేరుకున్నారు. ఇండియా కూటమిలో పాల్గొనడానికి ఆమె నిర్ణయం తీసుకున్నారు. తాము హాజరవుతామంటూ నిన్న రాత్రి ఢిల్లీ చేరుకునే నేపథ్యం. ఎందుకంటే అధికారం పోయిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా కళ్ళు తెచ్చే అవకాశం. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా చూసిన మమతా బెనర్జీ నేడు అదే కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇష్యూ ఏదైతే మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పైన దాడి చేసినప్పుడు నేరుగా రాహుల్ గాంధీ ఫోన్ చేశారు, భరోసా ఇచ్చారు. బెంగాల్ ఎన్నికల్లో హింస సృష్టించి గెలిచారు. కౌంటింగ్ సెంటర్ల నుంచి టీఎంసీ నేతలు తరిమి ఏకగ్రీవంగా అభ్యర్థుల విజయాన్ని ప్రకటించుకున్నారంటూ అటు రాహుల్తో పాటు ఇటు మమతా బెనర్జీ కూడా వ్యాఖ్యానించిన నేపథ్యం చూసిన మమతా పైన నేరుగా పోలింగ్ కౌంటింగ్ సెంటర్ లో కూడా దాడి జరిగిన నేపథ్యం. ఇలా వరుసగా జరిగిన సంఘటనలు మమతా బెనర్జీలో కొంతమేరకు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నాము, ఇండియా కూటమి మీటింగ్ కు హాజరవుతాము అంటే ఆమె ప్రకటించింది. రాజకీయాల్లో ఓటమి తర్వాత ఏ నాయకులైనా రియలైజ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో భాగంగా మమతా బెనర్జీ ఇండియా కూటమి సమావేశం కాల్సి వస్తుంది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి అత్యంత బలమైన గట్టి ఎదురు తప్ప. ఎందుకంటే స్టాలిన్ లాంటి బలమైన మిత్రుడు, బలమైన నమ్మకస్తుడు. ఇప్పటికి కూడా స్టాలిన్ కి దాదాపు 20 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో ఎంపీలు ఉన్నారు. దాదాపు మొన్న ఏవైతే డీలిమిటేషన్ బిల్లు అడ్డుకోవడానికి ప్రధానమైన అస్త్రంగా డిఎంకేనే ప్రధాన అస్త్రమైంది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ బిల్లు కూడా దాదాపు ఆమోదం పొందుతుంది. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశంలో డీలిమిటేషన్ బిల్లు కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి మరోసారి మోడీ, అమిత్ షా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో జాతీయ స్థాయిలో తమిళనాడు రాజకీయ ప్రయోజనాలకు విరుద్ధంగా తాము దేనికి మద్దతు ఇవ్వమంటూ స్టాలిన్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం. ఇలాంటి సందర్భంలోనే అంటే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అయితే పూర్తయినాయి, మళ్ళీ 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, 2029 సాధారణ ఎన్నికలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత ఇండియా కూటమిలో దాదాపు 23 పక్షాలు హాజరవుతున్నటువంటి ఈ సమావేశంలో ఆ ఇండియా కూటమికి సంబంధించినటువంటి కన్వీనర్ కానివ్వండి, ఇలాంటి కీలకమైనటువంటి పదవుల ఎంపిక, ఎన్నిక లేదా మార్పులు చేర్పులు ఆలోచన చర్చ ఏమైనా సాగేటువంటి అవకాశం ఉంటుందా ఈ భేటీలో? ఇప్పటికీ ఇండియా కూటమిలో అత్యధిక ఎంపీ సీట్లు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి 100 మంది ఎంపీలు ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మరో పార్టీకి సంబంధించిన అభ్యర్థికి కన్వీనర్ ఇచ్చే అవకాశం లేదు. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే డీల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న యువ నేతలైన అటు అఖిలేష్ కావచ్చు, ఇటు
ఇటు బీహార్ కు సంబంధించిన నేత కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు కావచ్చు, ఇలా వరుసగా చాలా మంది యువ నాయకులు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని యూపీ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అఖిలేష్ లాంటి నేతలు కన్వీనర్ పదవి చేపట్టే అవకాశాలు లేవు. ఆప్ ఇప్పటికే బయటికి వెళ్ళిన నేపథ్యంలో అయితే ఇక్కడ ప్రధానంగా ఎవరినైనా సీనియర్ నేతను కానీ లేక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఖర్గే కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ లీడ్ చేసే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే అత్యధిక ఎంపీ సీట్లు ఉండడం, ఎక్కువ దేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కావడం, మిగిలిన పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఇలాంటి నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీకి వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ ఖర్గే కానీ లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి మరొక నేత కానీ లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా టీవీకే కూటమిలో చేరుతుందా లేక నమ్మకమైన మిత్రుడు స్టాలిన్ పోగొట్టుకోవడం వల్ల ఇండియా కూడా మీకు జరగబోయే నష్టం ఏంటి అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. ప్రస్తుతం 23 పార్టీలతో ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాలు ఇటు టీడీకే సమర్థిస్తుందా లేక స్టాలిన్ సమర్థిస్తారా అనే అంశాలు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఇండియా కూటమి ఇండియా కాంగ్రెస్ పాల్గొన్న ఏ మీటింగ్ లో తాము పాల్గొనమంటూ ఇప్పటికే డిఎంకే స్పష్టం చేసిన నేపథ్యం చూసాం సార్. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మరి కాసేపట్లో ఇండియా కూటమి కీలక సమావేశం నిర్వహించబోతుంది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఈ భేటీ కానుంది. అయితే ఇండియా జనబంధన్ పేరుతో ఈ భేటీ జరుగుతుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినాయి. అయితే నెక్స్ట్ ఇయర్ 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండబోతున్నాయి. 2029 సాధారణ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఇప్పటికే డీలిమిటేషన్ కి సంబంధించి ఎలాగైనా మిత్రపక్షాలతో పాటుగా ప్రతిపక్ష పార్టీలను కూడా వ్యూహాత్మకంగా బిల్లును ఆమోదింపజేసే విధంగా బీజేపీ అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇండియా కూటమి తమ పార్టీ ఎంపీలతో ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్ బిల్లు మీద కూడా ఈ రోజు చర్చ సాగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పైన ఉమ్మడి కార్యాచరణ పైన కూడా చర్చలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఇక్కడే 23 మిత్రపక్షాలు హాజరు కాబోతున్నటువంటి దీంట్లో డిఎంకే ఆప్ లేకపోవడం మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆప్ ఇప్పటికీ ఇండియా కూటమిగా మేము దూరంగా బయటకు వచ్చేస్తున్నామని ప్రకటించిన డిఎంకే మాత్రం తమిళనాడులో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, తమిళనాడులో టీవీకే ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్నటువంటి దాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నట్లుగా సమాచారం. తాము మిత్రపక్షాలు మరి ముఖ్యంగా విపక్షాల ఉమ్మడి సమావేశానికి హాజరు కావడం లేదు. ఇది డిఎంకే తేల్చి చెప్పేసింది. కాంగ్రెస్ లో ఉండే ఏ భేటీకైనా తాము రామంటూ కూడా స్టాలిన్ కుండబద్దలు కొట్టారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే ఈ సమావేశానికి హాజరవుతుందా లేదా అనేటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది. కాంగ్రెస్ నుంచి విజయ్కి ఆహ్వానం వెళ్ళిందా లేదా అన్న దానిపైన కూడా మరింత క్లారిటీ రావాల్సి ఉంది. సాధారణంగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది కాబట్టి ఆహ్వానం సాధారణంగా ఉండేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే టీవీకే తరఫున విజయ్ హాజరవుతారా లేదా అర్జున్ హాజరవుతారా, అసలు హాజరయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా, కేవలం తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకే పరిమితం కాబోతున్నారా అనేటువంటి కొత్త వాదన కూడా చర్చనీయాంశంగా మారుతుంది. చూడాలి ఈ రోజు ఇండియా కూటమి భేటీలో 23 పార్టీలతో పాటుగా నూతన పార్టీల చేరిక ఉంటుందా లేదా, మరి ముఖ్యంగా ఇండియా కూటమి భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, కూటమిని భవిష్యత్తులో ముందుకు నడిపించేటువంటి యోచనలో భాగంగా 10 నెలల పాటు 10 నెలల తర్వాత జరుగుతున్నటువంటి సమావేశం కాబట్టి ఈ సమావేశం తర్వాత మళ్ళీ ఎన్నికలే కీలకంగా ఉండబోతున్నాయి కాబట్టి నాయకత్వ మార్పులు చేర్పుల పైన ఏమైనా స్వల్పకాలిక చర్చైనా జరిగే ఛాన్స్ ఉంటుందో లేదో మనము వేచి చూడాలి.